Hebrews 11th chapter, the 3rd verse. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అనగా ఈ విశ్వంలో దృశ్యమునకు కానరాని లోకములు అనగా ప్రపంచములు అదృశ్య మహిమ శక్తిచే రూపింపబడిన అదృశ్య లోకములు అనగా ప్రపంచములు. దృశ్యమునకు కానరాక అదృశ్య మహిమ శక్తిచే అనగా యెహోవాచే నిర్మాణమైన ప్రపంచములు దృశ్యమునకు కానరాక ఆ అదృశ్య జ్ఞాన మహిమను ఆ దైవాత్మ ఆత్మ జ్ఞానముతో అదృశ్య లోకములను అనగా ప్రపంచములను దైవాత్మ ఆత్మ జ్ఞానముతో గ్రహించి దృశ్యమైన పదార్థములచే నిర్మింపబడక అదృశ్య మహిమ శక్తి యొక్క దైవాత్మ ఆత్మ జ్ఞాన జీవవాక్యముతో నిర్మాణమైన ప్రపంచములు అనగా ఈ భూగోళ గోళము అనగా భూలోకము ఒక ప్రపంచము. ఈ భూలోకము ఒక ప్రపంచము. అందును బట్టి దృశ్యమైనది అనగా కనబడెడు పదార్థములచే నిర్మింపబడక అదృశ్య శక్తి యొక్క దైవాత్మ ఆత్మజ్ఞాన జీవవాక్యముతో నిర్మాణమైన ప్రపంచములు ఆ దేవదేవుడైన యెహోవాచే ఈ విశ్వంలో ప్రపంచములు సృష్టింపబడినవి.